హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి రామాయణం గురించి కొన్ని విషయాలు వివరిస్తున్నానండి ఈ వీడియోలో. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ నొక్కండి. తప్పకుండా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మరి ప్రస్తుతం 22వ తారీఖు అయోధ్య నగరంలో రాముని ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం చక్కగా ఎంతో వైభవోపేతంగా జరగనుంది. మరి దానికి సంబంధించినటువంటి విషయాలు, ఇటు రామాయణం కూడా మరి అందరికీ, పిల్లలకి, పెద్దలకి తెలిసి ఉండాలండి. అసలు రాముడికి సంబంధించినటువంటి విషయాలు తెలిసి ఉండాలి తప్పకుండా అని మరి సదుద్దేశంతో మీకు ఈ రామాయణాన్ని తెలియజేయడానికి గాను ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం అండి. ఆది కావ్యం అంటే మొదటి కావ్యం. వాల్మీకి మహర్షి దీనిని రచించి మరి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాచరితం మహత్ అనే 3 పేర్లు ఉన్నాయి ఈ రామాయణానికి. ఈ రామాయణము 6 కాండల విభాగం. 6 కాండలు, 6 భాగాలుగా మనకి రామాయణం తెలుసు. మరి 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి, కానీ ఎంతోమంది రాశారు. కానీ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి రాసినటువంటి రామాయణ కథకు ఇంకాస్త వాళ్ళు సొంతంగా కొన్ని జోడింపులు చేసి మరి రాసినటువంటి కవులు ఉన్నారు. అవే నిజమన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు అయితే ఈ రామాయణంలోనివి. మరి వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నానండి. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి ఈ వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. 6 కాండల విభాగం. 7వ కాండ లవకుశలకు సంబంధించి ఉంటుంది. దాని పేరు ఉత్తరకాండ అని పేరు. మరి రామాయణం బాలకాండం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నానండి. తప్పకుండా ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.